జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని 81 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరే పార్టీ అన్నది చూడకుండా ఎవరికి అవసరం ఉందన్నది ఒక్కటే చూసి అర్హత ఎవరికి ఉందన్నది చూసి ఏవైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా కళ్యాణ లక్ష్మి చెక్కులైనా ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కనుక మేము చూసినట్టయితే పార్టీ మారితే ఇస్తాము లేకపోతే ఇంకేదో అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఇక్కడ కూడా ఏవి ఆపకుండా ఎప్పటికప్పుడు ఉంచుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము. మరి ఇట్లా మేము ఇస్తున్నాం అంతా బాగానే ఉంది, కానీ మీరెవ్వరు కూడా వీటికి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అర్హత ఉంది, మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు వస్తున్నాయి. దానికి ఎవరి చేయి కూడా మీరు తడపాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రాన కాదు, మీరు దాన్ని పాటించాలి కూడా. ఎవరైనా ఏదైనా అట్లా అడిగితే నేరుగా వచ్చి నాకు చెప్పాలి. మా లీడర్స్ అందరూ కూడా ఆ భావనతోటే ఆలోచనతోటే ఉంటారు. ఎదుటోళ్ళకి సహాయం అందితే దాన్ని చూసి అందులో మేము ఆనందం ఎత్తుక్కుంటాం. మరి మీరు అందరూ కూడా సహకరించి ఏదైనా ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం. కొన్ని చెక్కులేమో నేను ఇస్తాను, మిగతా చెక్కులు కూడా అన్నీ ఇస్తారు వెంటనే. అందరూ ఎక్కడున్నవారు అక్కడనే కూర్చొని పిలిచిన వాళ్ళు ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళారు.